జిల్లా అరకు మండలంలోని పెదలబుడు పంచాయతీ పరిధిలో స్టేట్ బ్యాంక్ సమీపంలో అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. పంచాయతీ కాలువను ఆక్రమించి అడ్డుగా ప్రహారీ గోడతో పాటు మెట్లు నిర్మించిన సింహాచలం నాయుడు చర్యలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. పంచాయతీ అధికారులు మాత్రం ఈ వ్యవహారంపై నిద్రమత్తులో ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందాల అరకు ప్రాంతంలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరుగుతుండడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. పంచాయతీ కాలువ ఆక్రమణ కారణంగా రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తూ తీవ్ర దుర్గంధం వస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్తులో ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు అందుకున్న పంచాయతీ అధికారులు స్పందించినప్పటికీ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉంటే తనకు పెద్దల అండదండలు ఉన్నాయంటూ సింహాచలం నాయుడు బహిరంగంగానే అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అరకు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకునేలా హైడ్రా వంటి ప్రత్యేక వ్యవస్థ అవసరమని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ అధికారుల మౌనం వెనుక అసలు కారణాలేమిటి అనే ప్రశ్న ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.